మీరు చాలామంది హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ లాంటి సిటీస్కి వెళ్ళి జాబ్ సెర్చ్ చేస్తూ ఉంటారు. జాబ్ దొరక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. జాబ్ దొరికేంత వరకు ఎక్కడో దగ్గర వర్క్ చేసుకుని ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటారు. కొంతమంది బైక్ ట్యాక్సీలో వర్క్ చేయాలనుకుంటున్నారు, కొంతమంది ఫుడ్ డెలివరీలో వర్క్ చేయాలనుకుంటారు. అందరి దగ్గర ఓన్ వెహికల్ ఉండదు. అలాంటి వాళ్ళు ఏమనుకుంటారు, వేరే దగ్గర ఎక్కడైనా సరే పార్ట్ టైంగా వర్క్ చేసుకుంటాను, ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఉపయోగపడాలని ఈ జాబ్ ఆపర్చునిటీ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. జెప్టో గురించి మీ అందరికీ తెలిసిందే కదా. జెప్టోలో వర్క్ చేయడానికి ప్యాక్మ్యాన్గా జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ జెప్టో ఫ్లెక్స్లో జాయిన్ అయితే మీకు ఫ్లెక్సిబుల్ టైమింగ్ అయితే ఉంటుంది. మీరు పార్ట్ టైం చేసుకోవచ్చు, 1 అవర్, 2 అవర్, 5 అవర్స్ మీకు ఇష్టం వచ్చిందని చెప్పి మీరు ఇందులో వర్క్ చేసుకోవచ్చు. వీక్లీ పేమెంట్స్ అయితే ఉంటాయి. ఒక వారం అంతా కష్టపడి ఇందులో వర్క్ చేయండి. వచ్చిన శాలరీ మీకు సాటిస్ఫాక్షన్గా ఉంటే కంటిన్యూగా వర్క్ చేయండి. లేదు మీరు కష్టపడ్డ కష్టానికి ప్రతిఫలం రాలేదు, మంచి శాలరీ ఇక్కడ రావట్లేదు అనుకుంటే ఈ జాబ్కి బై బై చెప్పేసి ఇక జాబ్కి వెళ్ళనవసరం లేదు. మీరు ఇంట్లో ఉండిపోయినా సరే మిమ్మల్ని ఎవరు ఫోన్ చేసి ఎందుకు జాబ్లోకి రాలేదని ఎవరు ప్రెజర్ పెట్టరు. ఈ జాబ్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలని కంప్లీట్గా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ జెప్టో ప్యాక్మ్యాన్గా రిజిస్ట్రేషన్ అయ్యేదానికంటే ముందు ఇందులో ఏం వర్క్ చేయాలి, వర్క్ ఎలా చేయాలి, దీని గురించి మాట్లాడదాం. ఇది ఒక వేర్ హౌస్ జాబ్ అయ్యా. వేర్ హౌస్కి వెళ్ళిన వెంటనే అక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయి. ఆ ఐటమ్స్ని ప్యాక్ చేసి ర్యాక్స్ మధ్యలో పెట్టాలి. ఎలా ప్యాక్ చేయాలి, ఎలా పెట్టాలి, దీని గురించి డెడికేట్గా మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. దాంతోపాటుగా వేర్ హౌస్కి వెళ్ళగానే అక్కడ ఆర్ఎస్ఐ ఉంటారు, టీమ్ లీడర్ ఉంటారు. వాళ్ళని కలిస్తే వాళ్ళు మీకు ఒక డివైస్ అయితే ఇస్తారు, లైక్ మొబైల్ లాగా అయితే ఉంటుంది. ఎన్ని ఐటమ్స్ పిక్ చేసుకున్నారో ఆ ఐటమ్స్కి స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన ఐటమ్స్ని ర్యాక్స్లో పెట్టాలి. ఎవరు ఎన్ని ఐటమ్స్ ప్యాక్ చేసి పెడితే వాళ్ళకి అంత ఎక్కువ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఇంతకు ముందే నేను మీకు చెప్పాను కదా, ఇది ఫ్లెక్సీ జాబ్ అని చెప్పి. మీరు జాబ్కి వెళ్ళేదానికంటే ముందే ఎంతసేపు వర్క్ చేయాలనుకున్నారు, 1 అవరా, 2 అవరా, 3 అవర్స్ స్లాట్స్ ఉంటాయి. ఆ స్లాట్స్ని బుక్ చేసి డైరెక్ట్గా వేర్ హౌస్కి వెళ్ళిపోతే డివైస్ ఇచ్చేస్తారు. అక్కడ నుంచి మీరు వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ జెప్టో వేర్ హౌస్లో ఎలాంటి ఐటమ్స్ ప్యాక్ చేయాలి అని అడుగుతూ ఉంటారు. పప్పులు, ఉప్పులు, పప్పు ధాన్యాలు ఇవి ఉంటాయి. తర్వాత టమాటాలు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పెరుగు, పాలు ఇలాంటి ఐటమ్సే ఉంటాయి. నిత్యావసర వస్తువులు మాత్రమే ఉంటాయి. వీటిని ప్యాక్ చేసి ర్యాక్స్లో పెట్టాలి. మీరు ఎత్తగలిగే బరువులు మాత్రమే ఉంటాయి. మీరు ఎత్తలేని బరువులు అయితే అక్కడ ఏమీ ఉండవు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో డిస్క్రిప్షన్లో జెప్టో ప్యాక్మ్యాన్ యాప్ లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. నేను యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న. యాప్ ఓపెన్ చేసిన వెంటనే యాప్కి కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ అన్నీ ఇవ్వండి, ఓకేనా. మీరు ఏ నెంబర్తో రిజిస్ట్రేషన్ అవ్వాలనుకున్నారో ఆ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే ఫుల్ టైం అని చెప్పి పెద్దగా కనిపిస్తుంది. చిన్నగా ఇక్కడ చూడండి ఫ్లెక్స్ అని కనిపిస్తుంది. అవర్లీ వర్క్ డైలీ అని కనిపిస్తుంది. ఫుల్ టైంలో జాయిన్ అయితే మీకున్న అడ్వాంటేజ్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది చూడండి. ఇక్కడ మంత్లీ ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. దాంతోపాటుగా మనకి అటెండెన్స్ బోనస్ కూడా ఉంటుంది, పర్ఫార్మెన్స్ అలాగే రెఫరల్ బోనస్ కూడా ఉంటుంది. దాంతోపాటుగా ఫెస్టివల్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే పిఎఫ్, ఈఎస్ఐ కూడా ఉంటాయి, ఓకే. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ మెడికల్ అలాగే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఫ్లెక్స్ చేసే వాళ్ళకి ఇవన్నీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడైతే ఎలాంటి డీటెయిల్స్ వీలైతే ఇవ్వలేదు, ఓకేనా. ఫ్లెక్స్ ఎలాంటి వాళ్ళకంటే మీరు ఫుల్ టైం చేయొద్దు అనుకుంటున్నారు, జస్ట్ 2 అవర్స్ లేదా 4 అవర్స్ మాత్రమే వర్క్ చేసి వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఈ ఫ్లెక్స్ని సెలెక్ట్ చేసుకోండి, ఓకే. ఇప్పుడు నేనైతే ఫ్లెక్స్ సెలెక్ట్ చేసుకున్నా. ఈ ఫ్లెక్స్ కింద ఒక వారానికి ఎంత మనీ వస్తాయని చూపిస్తుంది చూడండి. ఒక వారానికి 7,000 రూపాయల వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు అని ఇక్కడ చూపిస్తుంది. బట్ వారానికి 7,000 రూపాయలు చేయలేం, కానీ 4,000 నుంచి 6,000 రూపాయల మధ్యలో అయితే మనం సంపాదించుకోవచ్చు. మనకి ఇన్సెంటివ్ అమౌంట్ కూడా యాడ్ అయితే ఆ 7,000 రూపాయలు అయితే సంపాదించుకోవచ్చు, ఓకే. నేను ఇప్పుడు ఫ్లెక్స్ అని సెలెక్ట్ చేసి కంటిన్యూ అయితే ట్యాప్ చేస్తున్నాను. కంటిన్యూ ట్యాప్ చేసిన వెంటనే డార్క్ స్టోర్ అలాగే వేర్ హౌస్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మీరు డార్క్ స్టోర్ సెలెక్ట్ చేసుకోండి. డార్క్ స్టోర్ సెలెక్ట్ చేసుకుంటేనే జెప్టో డార్క్ స్టోర్కి అయితే వెళ్తారు. వేర్ హౌస్ అంటే పెద్ద పెద్ద వేర్ హౌస్లు ఉంటాయి కదా, అందులో వర్క్ చేయాలి. అందులో వర్క్ అనేది కొంచెం హార్డ్గా ఉండొచ్చు. మోస్ట్లీ డార్క్ స్టోర్ సెలెక్ట్ చేసుకోండి. డార్క్ స్టోర్లో వేకెన్సీస్ లేవు అనుకుంటే అప్పుడు వేర్ హౌస్లో మీరు వర్క్ చేసుకోవచ్చు. ఈ రెండు వేరు వేరు, మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మనం వర్క్ సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మాన్యువల్గా ఆటోమేటిక్గా హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంది. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉండి రిజిస్ట్రేషన్ అవుతున్నాను కాబట్టి హైదరాబాద్ సిటీ సెలెక్ట్ అయింది. మీరు హైదరాబాద్లో చేయకుండా వేరే సిటీలో వర్క్ చేయాలనుకుంటే సిటీ మీరు మాన్యువల్గా మార్చుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ హైదరాబాద్ అయితే ఉంది. దీనిపైన ట్యాప్ చేస్తే ఏ సిటీస్లో ఈ జెప్టో ప్యాక్మ్యాన్ జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయని క్లియర్ డేటా కనిపిస్తుంది. ఒకసారి మీరు చూడండి. పైన హైదరాబాద్ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ కింద మనం ఏ స్టోర్లో చేయాలనుకుంటున్నాము, నియర్ బై చాలా స్టోర్లు అయితే ఉంటాయి. హైదరాబాద్లో ఎవ్రీ 4 కిలోమీటర్కి ఒక జెప్టో స్టోర్ అయితే ఉంటుంది. ఆ స్టోర్లో మీరు వర్క్ చేసుకోవచ్చు. నేను ఇచ్చే సలహా ఏంటి అంటే మీ ఇంటికి దగ్గరగా ఉండే జెప్టోలో జాయిన్ అవ్వండి. ఇంటి నుంచి జెప్టోకి వెళ్ళడానికి అలాగే రావడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఈ జెప్టో స్టోర్ కూడా మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మీ ఇంటికి దగ్గరగా ఉండే స్టోర్ అనేది సెలెక్ట్ అయిపోతుంది, ఓకేనా. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా కొత్తపేట అనేది సెలెక్ట్ అయింది. ఈ కొత్తపేటలో వర్క్ చేయడం ఇష్టం లేదు, వేరే స్టోర్లో వర్క్ చేయాలనుకుంటే స్టోర్ని మీరు మాన్యువల్గా మార్చుకోవచ్చు. వన్స్ మీరు స్టోర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటి దగ్గర నుంచి స్టోర్కి ఎన్ని కిలోమీటర్ ఉంది, ఎలా వెళ్ళాలనేది రూట్ మ్యాప్ కూడా ఇక్కడ క్లియర్గా వీళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. మీరు ఏ స్టోర్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ స్టోర్ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. కంటిన్యూ పైన ట్యాప్ చేసిన తర్వాత మన డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఇక్కడ వీళ్ళు పెద్దగా డాక్యుమెంట్స్ అయితే ఏమి అడగట్లేదు. ఫస్ట్ సెల్ఫీ అడుగుతున్నారు, సెల్ఫీ ఇచ్చేద్దాం.
సెల్ఫీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సింది ఆధార్ కార్డు. వన్స్ ఆధార్ కార్డు అప్లోడ్ చేసిన తర్వాత మన ఐడి అనేది సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ అయిపోతుంది. డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత వీఆర్ వెరిఫైయింగ్ యువర్ డాక్యుమెంట్స్ అని మనకైతే కనిపిస్తూ ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ వెరిఫై అవడానికి కాస్త టైం పడుతుంది. వన్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత నా డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫికేషన్ అయినాయి, కంగ్రాచులేషన్స్ అని చెప్పి నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ యాప్లో మనం వర్క్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇంతకుముందు రిజిస్ట్రేషన్ టైంలో మనం ఓన్లీ ఆధార్ కార్డు మాత్రమే ఇచ్చాము. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి, దాంతోపాటుగా పాన్ కార్డు కూడా ఇవ్వాలి. బ్యాంక్ డీటెయిల్స్ మోస్ట్లీ మీవే ఉండాలి, మీకే శాలరీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. వర్క్ చేయాలి అనుకుంటే ఇక్కడ బుక్ స్లాట్స్ అని కనిపిస్తుందా, దీనిపైన ట్యాప్ చేయొచ్చు. లేదా ఇక్కడ బుక్ స్లాట్స్, ఎక్కడైనా స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. 1 అవర్ వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయనేది క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది చూడండి. 11 గంటల నుంచి 12 గంటల వరకు వర్క్ చేస్తే అప్రాక్సిమేట్లీ 250 రూపాయలు ఎర్న్ చేయొచ్చు అని చూపిస్తుంది. మీరు ఎంతసేపు వర్క్ చేయాలనుకున్నారో అన్ని స్లాట్స్ బుక్ చేసుకోండి. స్లాట్స్ బుక్ చేసుకుంటే ఇక్కడ అమౌంట్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. 7 అవర్స్ నేను బుక్ చేశాను. 7 స్లాట్స్ బుక్ చేస్తే 1650 రూపాయలు అయితే చూపిస్తుంది. బట్ ఒక రోజంతా మీరు వర్క్ చేస్తే ఎంత పేమెంట్స్ వస్తున్నాయనేది మీకే క్లారిటీగా తెలిసిపోతుంది. ఇలా మీరు ఎంతసేపు వర్క్ చేయాలనుకుంటే అన్ని స్లాట్స్ బుక్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ హోమ్ పేజ్కి వచ్చేస్తే డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళగానే స్టోర్ దగ్గర ఉన్న RSA మీకు ఒక డివైస్ ఇస్తారు. ఆ డివైస్తోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు మా లింక్ నుండి జాయిన్ అవుతారు కాబట్టి మీకు 1000 రూపీస్ జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది. అడిషనల్గా మీకు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ రేట్ కార్డ్ ఉందా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు అడిషనల్గా ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి. 1500 రూపీస్ వీక్లీ ఇన్సెంటివ్ అయితే చూపిస్తుంది. ఈ ఇన్సెంటివ్ మనీ రావాలంటే 7 డేస్ వర్క్ చేయాలి. పర్ డేకి మినిమం 2 స్లాట్స్లో మీరు వర్క్ చేసి ఉండాలి. ఓకేనా. 2 స్లాట్స్ కంప్లీట్ చేస్తే మీకు 1500 రూపీస్ ఇన్సెంటివ్ అమౌంట్ అనేది వస్తుంది. ఇది కండిషన్. ఇలా ఒక్కొక్క రైడర్కి ఒక్కొక్క ఇన్సెంటివ్ స్లాబ్స్ అయితే ఉంటాయి. ఈ జెప్టో ప్యాక్మెన్గా ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఎలా వర్క్ చేయాలని మీ అందరికీ అర్థమైంది అనుకున్నా. మీలాగే ఈ జెప్టో ప్యాక్మెన్గా చాలామంది వర్క్ చేయాలనుకుంటారు. స్టోర్లో వేకెన్సీస్ లేకపోతే వేరే స్టోర్ సెలెక్ట్ చేసుకోండి. స్టోర్లో ఎవరి వల్ల మీకు ఇబ్బంది కలిగితే కింద నేను రిపోర్ట్ షీట్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ రైజ్ చేయండి. మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇలాంటి మరో జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చేస్తాను.